మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. తెలంగాణ కాంగ్రెస్ లో నయా పవర్ సెంటర్ ఆవిర్భవించిందా? ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ పెద్దల కన్నా ఆ మహిళా నేతకు పవర్ ఎక్కువ. రెండు రాష్ట్రాల బాధ్యతలు చూడాల్సి ఉన్నా తెలంగాణపైనే ప్రత్యేక ఫోకస్ చేయటానికి ఆ మహిళా నేతకున్న ఆసక్తి ఏంటి? టీపీసీసీలో బాహుబలి వంటి సీఎం రేవంత్ రెడ్డి కన్నా ఆ మహిళా నేతకున్న ప్రాధాన్యమేంటి? ఆసక్తి రేపుతున్న కాంగ్రెస్ రాజకీయాలను ఓసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సూపర్ పవర్ పై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇన్ఛార్జిగా పార్టీ వ్యవహారాలన్నీ ఆమె కనుసన్నల్లోనే జరుగుతున్నట్లే ప్రభుత్వంలోనూ ఆమె జోక్యం చేసుకోవడంపై స్వపక్షం నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో నయా పవర్ సెంటర్ గా మారిన దీపాదాస్ మున్షి మెప్పు కోసం నేతలంతా పడరాని పాట్లు పడుతున్నారు. ఆమె అనుగ్రహం ఉంటే చాలు, పనులన్నీ ఇట్టే చక్కబెట్టుకోవచ్చని నేతలు పోటీ పడుతున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం పార్టీ హైకమాండ్ ప్రతి రాష్ట్రానికి ఇన్ఛార్జీలను, సహ ఇన్ఛార్జీలను నియమిస్తుంటుంది. ఇలా నియమించిన ఇన్ఛార్జీలే రాష్ట్ర వ్యవహారాలను పార్టీ అధిష్టానానికి చేరవేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ అధిష్టానానికి ఇన్ఛార్జీలే కళ్ళు చెవులు అన్నమాట. ఇన్ఛార్జీలు చెప్పిందే పార్టీ అధిష్టానం వద్ద చెల్లుబాటవుతుంది. అందుకే వారికి అంత ప్రయారిటీ ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఇన్ఛార్జి అధికారాలు చాలానే ఉంటాయి. పార్టీ వ్యవహారాల విషయంలో ఇన్ఛార్జి మాటకే ఎక్కువ విలువ ఉంటుందని టాక్. దీన్ని అదనుగా చేసుకుని తెలంగాణ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరంగా ఏ పని జరగాలన్నా ఇన్ఛార్జి అనుగ్రహం ఉంటే ఇట్టే జరిగిపోతుందంటున్నారు. పార్టీలో తనకు అనుకూలంగా ఉన్నవారి పనులు చకచకా జరిగేలా దీపాదాస్ మున్షి సహకరిస్తున్నారని, ఆమెకు నచ్చకపోతే కొర్రీలు విధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికపైన ఆమె జోక్యం చేసుకున్నారని తెలుస్తోంది. దీపాదాస్ మున్షి మరో పవర్ సెంటర్ గా మారుతున్నా రాష్ట్రంలోని ముఖ్య నేతలు సైతం ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతున్నారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కొందరికి పట్టుబట్టి టిక్కెట్లు ఇప్పించారంటే అధిష్టానంలో ఆమె పరపతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని అంటున్నారు. ఇక ప్రభుత్వ పరంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు సైతం దీపాదాస్ డీల్ చేసి పరిష్కరించారని అంటున్నారు. వాస్తవానికి దీపాదాస్ మున్షికి తెలంగాణ ఇన్ఛార్జిగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించలేదు. కేరళ కాంగ్రెస్ కు కూడా దీపాదాస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రేను తప్పించిన తరువాత దీపాదాస్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. అప్పట్నుంచి ఆమె కేరళ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా కేవలం తెలంగాణలోనే మకాం పెట్టారు. జూబ్లీహిల్స్ లో ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి వచ్చిన దీపాదాస్ మున్షి ఇప్పుడు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటుండటంతో పార్టీలోనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు ప్రభుత్వం నామినేట్ పోస్టులను భర్తీ చేయాలని భావించింది. ఆ విషయంలో దీపాదాస్ మున్షి జోక్యం చేసుకోవడం వల్ల పదవుల భర్తీ ఇప్పటికీ కొలిక్కి రాలేదంటున్నారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుడి విషయంలో ఆమె ఆశీస్సులు ఉంటే పనవుతుందని నేతలంతా ఆమె చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఓ మంత్రి సైతం ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆశీస్సుల కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కొన్ని వివాదాల్లో చిక్కుకున్న మంత్రి అధిష్టానం అండ కోసం ఇన్ఛార్జితో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద టీ కాంగ్రెస్ లో ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఫుల్ పవర్ సెంటర్ గా మారారన్నదే గాంధీ భవన్ టాక్. ఆమె ఆశీస్సులు ఉంటే పనులు చకచకా జరుగుతాయనే టాక్తో దీపాదాస్ మున్షితో పరిచయం పెంచుకోవడానికి, ఆమె ఆశీస్సులు పొందడానికి నేతలు పోటీ పడుతున్నారు.